సుమ గారితో ఆవిడ ఫస్ట్ సీరియల్ నా దగ్గరే చేశారు. ఆవిడ పెళ్లి చూపులని ప్రదీప్ గారిది. అందులో అమ్మాయి చాలా బెరుగ్గా ఉండేది, భయంగా ఉండేది, చిన్నపిల్ల. కానీ అమ్మాయి డెడికేషన్, తెలుగు నేర్చుకోవాలి అని ఆవిడ మా గురువు గారు నిమ్ గారు ఉండేవారు, రైటర్ గారు. ఆయన దగ్గర కూర్చొని ఆ భాష గురించి తెలుసుకొని, అంటే చాలా గ్రేట్ ఒక మలయాళీ అమ్మాయి అలా చేయటం అనేది. పెర్ఫార్మెన్స్ వైజ్ కూడా చాలా మెమరీ పవర్, అది అప్పటి నుంచి కూడా ఎలిఫెంట్ మెమరీ అమ్మాయి కూడా. అలాగే మీరు ఝాన్సీ గారు కూడా యాంకరింగ్ ఫస్ట్ నేను దూరదర్శన్కి ఒక స్టార్ హిట్స్ ఏదో ఉండింది ఆ ప్రోగ్రామ్, దానికి అమ్మాయి చేత యాంకరింగ్ చేయించాం. అప్పుడు ఆ ప్రోగ్రామ్ ఏంటంటే ఒక్కొక్క ఆర్టిస్ట్ మీద అనమాట. ఆ ఆర్టిస్ట్ లాగా ఆ అమ్మాయి చేత యాక్టింగ్ లని చేయించాను. అవన్నీ అమ్మాయి బ్రహ్మాండంగా చేసింది. అలాగే ఉదయ్ భాను గారు చాలా టాలెంటెడ్ అమ్మాయి. పుష్ప గారు అని చాలా మంది అమ్మ. శృతి అసలు ఏంటమ్మా, అసలు అమ్మాయి ఫస్ట్ వచ్చినప్పుడు డాక్యుమెంటరీ చేసింది నా దగ్గర. సో ఆ అమ్మాయిని చూసినప్పుడు నేను అసలు ఇంత పెద్ద ఆర్టిస్ట్ అవుతా అనుకోలేదు నేను అప్పుడు. ప్రీతి నిగమ్ బుద్ధుడి మీద ఒక ఎపిసోడ్ చేస్తున్నప్పుడు దూరదర్శన్కి, అమ్మాయికి తెలుగు వచ్చేది కాదు. అమ్మాయి తెలుగు మాట్లాడుతుంటే సెట్ లో వాళ్ళు కూడా ఏదో నవ్వితే నేను వాళ్ళని తిట్టాను కూడా. అమ్మాయి అంత బాగా ఎక్స్ప్రెషన్ ఇచ్చి చెప్తుంది, అలా నవ్వకూడదు అయ్యా అది. అలాగే సనా గారు కూడా ఫస్ట్ టైం నా దగ్గర తీసుకొచ్చినప్పుడు ఒక యాడ్ ఫిలిం తీసుకొచ్చారు అమ్మాయిని. ఫస్ట్ గా యాడ్ ఫిలిం చాలా పవర్ఫుల్ యాడ్ ఫిలిం. అమ్మాయి కొత్తది, అమ్మాయి ఎలా చేస్తుందో ఏంటో అని ప్రొడ్యూసర్తో చెప్పాను కూడా. అమ్మాయి ఎలా చేస్తుందో ఏంటో అంటే లేదు చూడండి సార్ అని. చేసిన తర్వాత నా ఇంప్రెషన్ మారిపోయింది. అంత బ్యూటిఫుల్ యాక్టింగ్ అనమాట, అంత పెర్ఫార్మెన్స్. నిజంగా చాలా డెడికేటెడ్ ఆర్టిస్ట్ అమ్మా. శిల్ప గారు శిల్ప గారు అంటే నా ఫస్ట్ నేను ఇక్కడ సీరియల్స్ మొదలు పెట్టినప్పుడు ఆవిడే నాకు హీరోయిన్ నా సీరియల్స్ కి. అంటే అప్పుడు ఒక కుటుంబం లాగా ఉండేది కదా సార్. ఆ ప్రాజెక్ట్ అయ్యే వరకు ఏదో మీరు డైరెక్టర్ లేదో సినిమాటోగ్రఫర్ అన్నట్టు కాకుండా చాలా మంది చెప్తారు అదేదో. దానికి మెయిన్ కారణం సెల్ ఫోన్స్ లేకపోవటమే. ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ ఉంటే ప్రతి వాళ్ళు ఒక సెల్ ఫోన్ తీసుకుని ఒక చోట కూర్చొని ఉండేవారేమో. లేవు కదా, ఇప్పుడు సెల్ ఫోన్లు కదా. ప్రతి వాడు అయిపోగానే సెల్ ఫోన్ తీసుకుని వెళ్ళిపోతుంటారు. అది అసలు ఏం సీన్ తీస్తున్నారు, నెక్స్ట్ ఏం తీస్తారు అడుగుదామని ఏం లేదు కదా. అయిపోయింది అంటే తను సెల్ ఫోన్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక లేడీ ఆర్టిస్టులు ఉంటే, మీ వాళ్ళలో ఉంటే ఆ రీల్స్ చేసుకోవడంలోనే బిజీగా ఉన్నారు అందరూ. సో ఇలాగా ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ లేవు కాబట్టి అదొక అదృష్టం.